కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక కంటే ముందే ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇతర సంస్థలు చెప్పాయన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును హైకోర్టు తప్పుపట్టలేదని చెప్పారు. హైకోర్టు తీర్పు కాపీ వచ్చాక ఎలా ముందుకు వెళ్లాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు ఎంపీ చామల. పీసీ ఘోష్ కమిషన్ ఏయక ముందే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధికారుల కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు కుంగిపోయిన తర్వాత, మేడిగడ్డ బ్యారేజీలు కుంగిపోయిన తర్వాత ఏదైతే కమిషన్ వేసిర్రో ఆ కమిషన్లో తేటతెల్లం అయిపోయింది. అధికారుల నిర్లక్ష్యం ఉంది, అప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని. అందుకే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఎస్, ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి, ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి డిజైన్లతో సహా కూడా సరి అయినటువంటి చర్యలు తీసుకోకుండా, సరి అయినటువంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా, అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ కూడా సరిగ్గా చేయకుండా కట్టిర్రు అనే విషయాన్ని ఏదైతే అథెంటిక్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు, తర్వాత పీసీ ఘోష్ కమిషన్ గారు ఇచ్చినటువంటి నివేదిక. సో ఇప్పుడు 3 ఉన్నాయి ఇలా అంశాలు. ప్లస్ ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా సిబిఐ ఎంక్వైరీ గత ఆగస్టులో అడిగినప్పుడు కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మనం సిబిఐ ఎంక్వైరీ అడగలే. మనం సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఈ సంస్థలు ఈ కమిషన్ రిపోర్ట్ల ద్వారా అవకతవకలు జరిగినట్టుగా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టుగా, గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టుగా, గత ప్రభుత్వంలో ప్రైజ్ ఎస్కలేషన్ చేసి కరప్షన్ జరిగినట్టుగా ఉంది. కాబట్టి దీని మీద ఎంక్వైరీ ఏమని అడిగినాం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ మీద ఏమని ఉంటే ఈ యొక్క స్టే ఆర్డర్ వాళ్ళకు వర్తిస్తుంది. కానీ మేము ఏ రోజు కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా సిబిఐకి ఇచ్చినటువంటి కంప్లైంట్ కానీ సిబిఐని ఇన్వాల్వ్ కమ్మని చెప్పినప్పుడు కానీ ఏ నివేదికను బేస్ చేసుకోమని రమ్మని చెప్పలేదు మేము. ఇప్పుడు బీజేపీ నాయకుల మీద ఇంకా బాధ్యత పెరిగింది. కిషన్ రెడ్డి గారి మీద, బండి సంజయ్ గారి మీద, మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫేర్స్ బండి సంజయ్ గారి మీద కూడా ఈరోజు, ఎందుకంటే వాళ్ళ క్లీన్ చిట్ ఇస్తే మీకు కూడా ఆనందంగా ఉందా, లేకపోతే వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చింది నిజమా, లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే మీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుందో వాళ్ళు ఇచ్చిన నివేదిక తప్ప, ఎవరిది తప్పు? కాబట్టి మీరు ఇమీడియట్గా సిబిఐని దింపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సిబిఐకి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద మేము ఏం చేస్తామో సాయంత్రం కల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టులో వచ్చినటువంటి ఒరిజినల్ ఆర్డర్, ఇప్పుడు ఏదైతే ఆర్డర్ వచ్చిందో సాయంత్రం లోపు తెలిసిన తర్వాత ప్రభుత్వం న్యాయ నిపుణులను కలిసి ఏం నిర్ణయం తీసుకోవాలనేది నిర్ణయిస్తుంది. కానీ ఈ లోపు మాత్రం తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ యొక్క తీర్పుతోటి బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ తీర్పు కేవలం ఒక చిన్న అంశం మీద స్టే ఆర్డర్ వాళ్ళు పెట్టారు. స్టే కూడా కాదు, ఎటువంటి చర్యలు ఆ యొక్క పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకోవద్దన్నారు తప్ప ఒరిజినల్గా ఎన్డీఎస్సీ గురించి చెప్పలేదు, ఎన్డీఎస్ఏ గురించి లేదా విజిలెన్స్ గురించి చెప్పలేదు. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో చేసినటువంటి దోపిడీని కానీ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకడుగు వేసేది లేదు. ఈ ఎంక్వైరీ ఫర్దర్గా ముందుకు పోతుంది. మేము సిబిఐని ఇమీడియట్గా ఇంటర్ఫియర్ అయ్యి జీరో నుంచి, ప్రాథమిక నుంచే స్టార్ట్ చేయమని చెప్పండి. ఆ కమిషన్ నివేదిక తీసుకోని అవసరం లేదు, ఎన్డీఎస్ఏతో చర్చలు చేయమని చెప్పండి, విజిలెన్స్ తోటి మాట్లాడి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.